నమస్తే వెల్కమ్ టు V5 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ షాపులకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికి డీలర్ షాపులు ఇవ్వాలని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన సినీ నటి పూజిత పొన్నాడ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ వార్డు సుల్తాన్పూర్ గ్రామంలో గౌతమ్ నగర్ కాలనీలో సర్వే నంబర్ 62లో 800 చదరపు గజాల స్థలాన్ని సుల్తాన్పూర్ గ్రామవాసి ఎన్ను శ్రీనివాస్ రెడ్డి కబ్జా చేయడంతో హైడ్రా అధికారులకు కంప్లైంట్ చేసిన స్థానిక కాలనీ వాసులు ఎంక్వైరీ చేసిన హైదరాబాద్ అధికారులు నేడు ఉదయం బాలాపూర్ పోలీసుల సహాయంతో ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ నిర్వహించిన గో ఫర్ ఫ్రీడమ్ విజేతలను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుండి లక్కీ డ్రాలో గెలుపొందిన 2 విజేతలకు 50 గ్రాములు, మరో 2 విజేతలకు 10 గ్రాముల బంగారం నాణేలను బ్రాండ్ అంబాసిడర్ తనికెళ్ల భరణి చేతుల మీదుగా అందించారు. చాలా పెద్ద యాక్టర్ మన యష్ అంటే కేజీఎఫ్ ద్వారా యావత్ భారతదేశానికి తెలిసిన యాక్టర్. అతని కాంబినేషన్లో ఈ యాడ్ చేయడం జరిగింది. యాడ్ అన్ని భాషల్లో అంటే తెలుగు, హిందీ, ఒరియా, తమిళ్, మలయాళం అన్ని భాషల్లోనూ వేసాం. అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో దీని తాలూకా యాడ్స్ వచ్చాయి. చాలా విస్తృతమైన ప్రచారం చేశారు. ఇది మామూలుగా జనరల్గా యాడ్ చేసేసిన తర్వాత మా పని అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే జడ్జిగా నేను చేసిన యాడ్ అది ఎంతవరకు జెన్యూన్ అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంకొక యాడ్ తయారు చేశారు. అదేమిటంటే విజిటింగ్ ద ఫ్యాక్టరీ వేర్ యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కడ తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ కాకినాడ వెళ్ళడం జరిగింది. 25 ఎకరాల్లో పెద్ద ఫ్యాక్టరీ, వర్కర్స్ కూడా ఉన్నారు. కానీ ఆయిల్ తయారయ్యడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ మొత్తం ఆఖరికి బాటిల్లో వేసి మనకు అందించే వరకు అంతా ఆటోమేషన్, ఏది ఎక్కడ చేయి తగలకుండా చాలా పర్ఫెక్ట్. ప్రముఖ మన సినీ యాక్టర్ తనికెళ్ల భరణి గారు ఆయన చేసిన జడ్జ్ రోల్ గురించి, తర్వాత మన ఫ్యాక్టరీ చూస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, ఆ నమ్మకం వేరే ఉంటుంది ఉద్దేశంతో మేము వేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ వచ్చారు, చూశారు. చాలా మా గర్వం. ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలోనే ఫ్యాక్టరీ ఉంటుంది. ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ తయారీ అనేది మనం తినే ఆయిల్ కాబట్టి మనం తయారు చేసే ఫ్యాక్టరీ టెక్నాలజీ అధునాతనంగా ఉంటే అది ప్రజల ఆరోగ్యానికి అందజేయడానికి చాలా బాగుంటుంది. అదొకటి. ఈ రోజు మనం మన స్కీమ్ అంటే మన ఫ్రీడమ్ ఆయిల్ అనేది వినూత్నమైన కన్స్యూమర్ స్కీమ్స్ ఎన్నో చేసా ఉంది. ఈ మధ్య కాలంలో మనము ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్, గో టు ఫ్రీడమ్ అన్న గో టు గోల్డ్ ఫ్రీడమ్ ఆఫర్ అనేది మనము కొన్ని నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. అది నవంబర్లో ఎండ్ అయింది. అయితే మీ అందరికీ తెలుసు, ఇటువంటి మాస్ స్కీమ్స్ కొన్ని లక్షల బహుమతులు ఉన్నప్పుడు, మన వినియోగదారులు కొన్ని కోట్ల పైగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక నమ్మకం అంటూ ఉండాలి. మనం ఇచ్చే ప్రైజెస్ అవన్నీ అంటే మనం రోజువారీగా మనం ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చాము. అఫ్ కోర్స్ అది మనం ఆ ఇంటర్నెట్లో మన సైట్లో పెట్టడం జరిగింది. ప్రతి స్టేట్లో ఒక 50 గ్రామ్ కాయిన్, ఒక 10 గ్రామ్ కాయిన్, ఈరోజు 4 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2 ఆంధ్ర చెందిన వినియోగదారులకు, 2 తెలంగాణ చెందిన వినియోగదారులకు, ఒకటి 50 గ్రామ్, ఒకటి 10 గ్రామ్, ఒకటి 50 గ్రామ్. ఇది ఈరోజు మన తనికెళ్ల భరణి గారి చేతుల మీదుగా విజేతలకు అందజేయడం మాకెంతో గర్వము. తర్వాత ఏంటంటే ఈరోజు దీంతో ప్రజలకు ఏదైనా అపోహలు ఉంటే, అఫ్కోర్స్ అపోహలు మా ఫ్రీడమ్ వినియోగదారులకు ఎవరికి లేవు, కానీ అందరికీ తెలియకపోవచ్చు. ఎంత ఎరిగినా మనకు బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ కంపెనీ ఏదైనా స్కీమ్స్, ట్రేడ్ స్కీమ్స్ కావచ్చు, కన్స్యూమర్ స్కీమ్స్ కావచ్చు,
చెప్పిందంటే చేస్తుంది, చేయగలిగిందే ఈ కంపెనీ అమలు చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. వినూత్న తరహాలో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ను సీనియర్ నటి పూజిత పొన్నాడ ప్రారంభించారు. ఆమెతో పాటు రాధే గ్రూప్ ఎండి రాధే దగ్గుమల్ల, రైస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల సిఎండి డాక్టర్ ప్రవీణ్ పుల్లట, నివం ఆయుర్వేదిక్ సీఈఓ రమ్య వడ్లమానిలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రైస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల సిఎండి డాక్టర్ ప్రవీణ్ పుల్లట మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో దేశంలో వెల్నెస్ టూరిజాన్ని ఈ నివం వెల్నెస్ సెంటర్ పునర్నిర్వచిస్తుందని అన్నారు. రిక్రియేషన్, రిజువనేషన్, రిలాక్సేషన్లను ప్రమోట్ చేసే మిషన్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నగరాలు, గ్రామీణం రెండు ప్రాంతాల్లో తమ సమీకృత ఆయుర్వేదిక్ వెల్నెస్ సేవలను అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు. ఒత్తిడి నివారణ థెరపీలు, హీలింగ్ ప్రక్రియలు, యోగా, ధ్యానం, సౌండ్ థెరపీలు సమగ్రమైన వెల్నెస్ కి చిరునామాగా నివం నిలుస్తుందన్నారు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను గచ్చిబౌలిలో హైదరాబాద్లో నివం వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద గ్రాండ్ లాంచ్, అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ మూమెంట్ టు కంగ్రాచులేట్ ద ఫౌండర్ Mr. Praveen, who has come up with this amazing concept. Ikkada the main important feature ఏంటంటే they're introducing something called a Nadi machine. Honestly, I mean, somebody like me who travels a lot, నేను ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఈ టెక్నాలజీ, ఈ మషిన్ని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో బేసికలీ వాట్ దిస్ డస్ ఇస్ మన నాడి అంటే మన పల్స్ని డిటెక్ట్ చేసి మనకి ఏంటి మంచిదో, లైక్ ఏం థెరపీస్ తీసుకోవాలో. సో దే హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ డాక్టర్స్ హూ లైక్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా చూసుకుని మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి డిటెక్ట్ చేయడమే తప్ప అవి కాకుండా దే ఆల్సో లైక్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హైదరాబాద్లో ఇలాంటి ఒక ప్లేస్ ఓపెన్ అయింది, బికాస్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ నీడ్ ఉంది, బట్ ద నీడ్ ఇస్ నాట్ మెట్. ఇప్పుడు కన్వెన్షనల్ డాక్టర్స్ కంటే ఐ ఫీల్ లైక్ పోస్ట్ కోవిడ్ కన్వెన్షనల్ డాక్టర్స్ దగ్గరికి డెఫినెట్లీ వెళ్తారు, బట్ చాలా మందికి ఇలాంటి అన్కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ వేర్ ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకోవడంలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ రైట్ బికాస్ అందరికీ అన్నీ సూట్ అవ్వవు, బట్ దిస్ ఈస్ వన్ సచ్ ప్రాక్టీస్ దట్ అది ఏ ఏజ్లో ఉన్నా కూడా ఐ ఫీల్ దట్ ఎవ్రీబడి షుడ్ ట్రై ఇట్. అండ్ ఎక్కువ ఆల్ దీస్ ఎలోపతిక్ మెడిసిన్స్ ఇవన్నీ అది ఒకవైపు, దిస్ ఈజ్ అన్ అదర్ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్, అండ్ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ ట్రై దిస్. అంటే నేను ఈరోజు ఇక్కడ ఇది లాంచ్ చేయడానికి వచ్చానని చెప్పట్లేదు. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఓపెన్ అవ్వాలి and people should come and explore this. In fact, Praveen garu cheptunnaru that they're opening something called a wellness village, where people come from all over the world and ee practice ni follow chesi. I think the results will be amazing. Yes. And congratulations once again to Thank you you. and everybody who is involved in this project. I think it's a great venture, Thank and I'm very happy for you. First thing is first, a big congratulations to Praveen garu. I think this is a wonderful initiative. నాకు ఇప్పుడు కాదండి, అబౌట్ వెరీ షార్ట్ స్పాన్ బిఫోర్ month and a half before, he shared this idea that he's starting something like a wellness center. I said it's a wonderful initiative because there is a big void, like he was rightly quoting Praveen garu, there is a big gap between the understanding of spa and wellness center. Today everything is mistaken for a good massage. So whereas whereas here there is a series of therapies where we can come consult the people here, experts here, and then also take good advantage of what kind of stress relieves, what kind of problems they have, right from a small issue of a headache, migraine, to probably until a diabetic or a permanent issue, which the allopathic solution ventane iyyakapoyina, this is a continuous solution. Also idea vision expand చేస్తూ Praveen garu, he was talking about a big wellness village. That is the need of the hour actually. ఎవరెవరో బిగ్ షాట్స్ ఇస్తున్నారు, ట్రస్ట్స్, ఎన్ఆర్ఐస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కానీ మన దగ్గర నుండి ఇనిషియేటివ్ లేదు. వేర్ వీ హ్యావ్ ద నేటివ్ టచ్. మనకి యాక్చువల్గా ఇది మన బ్లడ్లో రెగ్యులర్గా ఉన్న థెరపీస్ని ఇంకా బెటర్గా సొల్యూషన్స్ ఇవ్వచ్చు మనం. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద ఇనిషియేటివ్. I think anywhere we are required, anywhere we have to be in support, we are always there. This I wanted to communicate, and again a big congratulations to the whole group. నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకు అంటున్నాం అంటే మా యూఎస్పీ ఏంటంటే ఇక్కడ నాడీ వెల్నెస్ మెషిన్, అదే నాడీ మెషిన్.
ఈ నాడీ మెషిన్ ఏంటంటే ఫర్ ఎనీ క్లయింట్ ఎవరైనా ఒకరు వచ్చినప్పుడు మా వెల్నెస్ సెంటర్కి వచ్చినప్పుడు నాడీ మెషిన్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పగలను. ఎందుకంటే ఎంటైర్ ఇండియా ఎక్కడ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేయలేదు. హైదరాబాద్లో కూడా ఫస్ట్ టైం, బోత్ తెలుగు స్టేట్స్లో కూడా ఫస్ట్ టైం. ఇప్పుడు కేరళ ఆయుర్వేదం అంటే 5000 years ఓల్డ్, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలాంటిది ఎందుకు మనమే ఇంట్రడ్యూస్ చేయకూడదు? ఒక మిత్ ఉంది, ఆయుర్వేదిక్ వెల్నెస్ అంటే కూడా వెల్నెస్ అనేటప్పుడు వెంటనే స్పా అనుకుంటున్నారు. అది కాదని కూడా మేము నిరూపిస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గచ్చిబౌలిలో ఫస్ట్ ఈ ప్రెమిసెస్లో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత అగైన్ ఎల్బీ నగర్, అలాగే మియాపూర్, అరౌండ్ మాదాపూర్ ఇలా కూడా మనం విస్తరిస్తాము. తర్వాత బోత్ తెలుగు స్టేట్స్లో బీ టౌన్స్ కూడాను వెళ్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ కరీంనగర్, వరంగల్, అలాగే కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, అలా అన్ని ప్రధాన నగరాలకి, ప్రధాన పట్టణాలకు కూడా మనం విస్తరిస్తాం. తర్వాత ఫ్రాంచైజ్ మోడల్లో కూడా వెళ్తాం, డిఫరెంట్ బిజినెస్ మోడల్లో వెళ్తాం. ఎక్కువగా కమ్యూనిటీస్ ఉన్న చోట, ఎలైట్ పీపుల్ ఉన్న చోట కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఒక 1500 అపార్ట్మెంట్స్ ఉంటాయి, 1500 ఫ్లాట్స్ ఉంటాయి, అక్కడ కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్స్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎంటైర్ ఇండియా కూడా విస్తరించడానికి రెడీగా ఉన్నాం. మాకు రాధే గారు లాంటి సపోర్ట్ కూడా ఉంది. కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ షాపులకై పరీక్షా పోటీలలో ఎంపికైన వారికి డీలర్ షాపులు ఇవ్వాలని ఈరోజు ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ పట్న అధ్యక్షుడు బసాపురం లింగప్ప మాట్లాడుతూ, నిన్న రాత్రి ఆదోనిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో కూటమి ప్రభుత్వ నాయకులు మాకెన్ని కావాలి, మాకు ఎన్ని కావాలి గొడవ పడడం జరిగింది. ఈ విధంగా ఇందులో రాజకీయం జోక్యం లేకుండా పారదర్శకంగా పరీక్ష రాసి ఎంపికైన వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆదోనిలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్నటి రోజున ఆదోనిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో రాత్రి వరకు కూటమి ప్రభుత్వం నాయకులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు డీలర్ షాపులు మాకిన్ని కావాలి అని చెప్పి మూడు ముక్కల ఆటగా వ్యవహరించడం జరిగింది. దీనిపై అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికే డీలర్ షాపులు ఇస్తామని చెప్పేసి పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షల్లో భాగంగానే మన ఆదోన్లో కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందుకు నిరుద్యోగులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. విద్యార్థులు పరీక్ష రాసి, నిరుద్యోగులు పరీక్ష రాసి ఎంపికైనటువంటి వారు సంబరాలు పడిన తరుణంలో కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చి మాకిన్ని కావాలని చెప్పేసి సబ్ కలెక్టర్ ఆఫీస్లో గొడవ పడడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు స్పందించి పరీక్ష రాసి ఎవరైతే ఎంపిక ఉంటారో వారికే రేషన్ డీలర్ షాపులు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో దీంట్లో రాజకీయం జోక్యం చేసుకొని రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉన్నటువంటి నాయకులకు ఇస్తే మాత్రం మేము ఊరుకునే సహించలే అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అలా జరిగితే ఆ రేషన్ డీలర్ షాపుల ముందర ప్రత్యక్షంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు లింగప్ప, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు. అల్లూరి జిల్లా అరకులోయ చలి ఉత్సవాలపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. కూటమి ప్రభుత్వంతోనే ఏజెన్సీ గిరిజన ప్రాంతం అభివృద్ధి సాధ్యమని అరకులోయ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దొన్ను దొర, స్థానిక సర్పంచ్ పెట్టిల్ల దాసుబాబు అన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న చలి ఉత్సవాలపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని అరకు నియోజకవర్గం కార్యాలయంలో ప్రవేశపెట్టిన పాత్రికేయుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక అభివృద్ధి కోసం పర్యాటక ప్రాంత విశేషాలపై ప్రపంచానికి చాటి చెప్పడానికి చలి ఉత్సవాలు నిర్వహిస్తుంటే అరకులో ఎమ్మెల్యే మధ్యలింగం చలి ఉత్సవాలపై విమర్శించడం సరికాదని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీ గిరిజన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని, నూతన రహదారులు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పంచాయతీ నిధులు వేరే ఖాతాల్లోకి మళ్లించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక ముందు ఆలోచించుకుని కామెంట్ చేయండి. మాట్లాడే ముందు వెనక ముందు చూసి మాట్లాడండి. మా ప్రభుత్వం యొక్క ఘనత, మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు
మీరు తెలుసుకొని మీరు మాట్లాడాలని ఈ సందర్భంగా నన్ను కోరుతూ ఇంకా ఈ కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాన్ని, గిరిజన ప్రజల్ని, గిరిజనుల ప్రాంతాన్ని, గిరిజన చట్టాలని కాపాడే విధంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా ఈ అరకు చలి ఉత్సవం కోసం మీరు కామెంట్ చేస్తున్నారు. అరకు చలి ఉత్సవం అనేది అది మన గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను, ఆదివాసీ నాగరికతను, జీవన విధానాన్ని, కట్టుబాట్లను ఈ ప్రపంచానికి చాటి చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా ఇవాళ అరకు చలి ఉత్సవాన్ని ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అరకు లోయలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే గారు, అలాగే వైసీపీ శ్రేణి వారు మరి ఉత్సవానికి సంబంధించి కొన్ని మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో మా గిరిజన ప్రాంతం కానీ, గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన కానీ ఏనాడైనా మీ ప్రభుత్వం కానీ, మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేశారా అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముమ్మడివరంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అమ్మవారిని చీర సారె సమర్పించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు. జై వాసవి, 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 జై వాసవి. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శుక్రవారం రోజున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ఉభయదారుల ఆధ్వర్యంలో వడబియ్యం సమర్పించి మహిళల ఆధ్వర్యంలో సాయంకాలం శ్రీ లలిత సహస్రనామం, గంగాదేవి అష్టోత్తర శతనామావళి పఠించారు. అనంతరం శ్రీ శివగంగా భవానీ మాతకు దశ దిశ ధూప నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మేకల నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్చల జయరాముడు, ధర్మపత్ని మధుర మీనాక్షి, శ్రీకాంత్, సౌజన్య, శ్రావణి, దుర్గా, గంగా భవాని, చిలంకూరు శ్వేత, స్వర్ణలత, పుల్లన్న, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ ప్లాజా కాంప్లెక్స్ లో అంతర్జాతీయ మానవ హక్కుల అసోసియేషన్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కరణం తిరుపతి నాయుడు మాట్లాడుతూ ఐహెచ్ఆర్ఏ సౌత్ ఇండియా చైర్మన్ ఇబ్రాహీం పటేల్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఐహెచ్ఆర్ఏ సివిల్ రైట్స్ చైర్మన్ గా చిలకల బ్రహ్మానందరెడ్డి గారిని నియమిస్తూ తీర్మానం చేయడం జరిగింది. మానవ హక్కులు అనేది పుట్టిన ప్రతి మనిషికి సహజంగా లభించే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కరణం తిరుపతి నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు 2.80 విలువైన ఆర్ఓ ప్లాంట్ బహుకరించిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం అందించాలని పిలుపు ఇచ్చారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కార్యక్రమంలో కోరమండల్ కార్పొరేషన్ రిటైల్ వ్యాపార ఎస్సీ, విసిసి, జేపీ, డి వర్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముమ్మిడివరంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ షాపులకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికి డీలర్ షాపులు ఇవ్వాలని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన సినీ నటి పూజిత పొన్నాడ. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.